ఆయన నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు అశ్వత్థనారాయణ. కేతిరెడ్డి ఇక్కడ దారుణంగా ఓడిపోయినారు, ఏంటి పరిస్థితి? వాడు చేసిన అరాచకాలు అట్లున్నాయి. ఎందుకు ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయినాడు? వాడు దొంగలకే దొంగ. పైన వచ్చి జగన్ కూడా 11 సీట్లు కూడా రాలేదు. 11 వచ్చేదాన్ని కూడా చాలా కష్టపడి, అది ఆడదాం ఆంధ్రాకు ఒక టీం ఉంది, ఆ టీం ని గెలిపించారు 11 మంది ఆంధ్ర వాళ్ళు. వాళ్ళకి మంచిగా ఆడుకోండి. ఇంకా ఎందుకు ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయినారు? అది ఓడిపోవడానికి కారణము ఫస్ట్ మా తాగుబోతులు, తర్వాత అడవులు, తర్వాత ల్యాండ్ టైటింగ్ యాక్ట్. ఓకే, మెయిన్ ఇదే. మెయిన్ మా తాగుబోతులే ఓడించింది అంతే. ధర్మాల్లో కానీ మా తాగుబోతులే కాదు. ఇప్పుడు ఏమైనా మందు మారిందా? సేమ్ మందే అన్న? నా మందు 18వ తారీఖు వరకు మారునా. 18 తర్వాత కాదు, విజయవాడ గుంటూరు ఈ సైడ్ అంతా వచ్చేసింది కదా, ఇక్కడ ఇంకా రాలేదు ఏమి? అది ఇది ఏందన్నా, ఇది 9 గురాల మంది మాకు ఇచ్చినారనా? గవర్నమెంట్ అన్నా కానీ వీళ్ళు మారలేదునా? చంద్రబాబు మేము ఆ గవర్నమెంట్ మాట్లాడదు కానీ మారుతుందని చెప్తున్నారు కదా. మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు ఏం చంద్రబాబు ఎలా చేస్తారని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు మాకు దేవుడు, ఆయన బాగా చేస్తాడు. మేము టీడీపీ నా కొడుకులమే. ఏమే మాకి ఇంతకుముందు జగన్ 5 నెలలు చాలా ఏడిపించినాడు. ఏమే మాకి మందు అయినా మాకి చాలా దారుణం జగన్ చేసినది. ఆ మందు ఒకటి బాగా ముందు మాత్రం తగిన జగన్ గెలిచు. ఇసుక బాయ, మందు బాయ. ఏమే వీడు కబ్జాలు చేయబట్టే. కాదు, కేతిరెడ్డి నన్ను దారుణంగా ఓడిపించినారని చెప్పి ఏడుస్తున్నాడు కదా వచ్చి టీవీల ముందర కూర్చొని. కంటిగా వినపల్లే మనిషి. ఓడిపోయిన ధర్మాల్లో తిరగాలి కదా ఏడి. అవునవును. కాదు, ఇంత ఘోరంగా ఓడిపోయినాడు కదా, మళ్ళీ ఏమైనా పుంజుకుంటాడా కేతిరెడ్డి గాని జగన్ గాని వీళ్ళంతా? పుంజుకునే పరిస్థితి లేదనా. ఏ నెలలో పార్టీనే ఉండదు. కాదు, పైన వస్తారా? పార్టీనే ఉండదునా అంటే ఇంతకు ముందు అంటే శర్మిలా కాపాడింది, ఇప్పుడు పార్టీనే ఉండదునా? ఉండదా? వాడు జైలుకి పోతాడు, ఏమో పాదయాత్ర జైల్లో. అభివృద్ధి ఈసారి అభివృద్ధి ఏమైనా జరుగుతుంది? అభివృద్ధి ఈసారి జరిగేది. ఇంతకు ముందు అంతా అరాచకం జరిగింది, ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. ఓకే ఓకే. చంద్రబాబు మంచిగా చేస్తే మళ్ళీ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు చచ్చిపోయిన తర్వాత సీఎం నా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని వాళ్ళ పాత్ర ఎలా ఉంటుంది? మళ్ళీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి? పవన్ కళ్యాణ్ సీఎం మళ్ళా వచ్చేసరికి ఖచ్చితంగా అవుతాడా? పప్పు యాదవ్ లేదు లేదు, లోకేష్ కూడా మంగళగిరిలో 90,000 మెజార్టీతో గెలిచినాడు కదా, చిన్న మాట కాదు కదా. ఇప్పుడు ఇంత ముందు 150 ఓట్లతో అంత తుఫాన్ లో బారి, ఇప్పుడు 164 ఓట్లతో తుఫాన్ లో బారి. ఏమే అది తుఫాను. లోకేష్ లే, పవన్ కళ్యాణ్ లే, ఎవరు లే. పవన్ కళ్యాణ్ మళ్ళా సీఎం. అది హాస్పిటల్ కాదు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటే కరెక్టే, పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు సీఎం అయినాడు. సరేనా? ఇప్పుడు సపరేట్ అయినారంటే జగన్ కదా అడ్వాంటేజ్. జగనే ఉన్నాడు కదా, పార్టీ ఉండదు. జగన్ ఉన్నాడంటే మళ్ళీ జగన్ అడ్వాంటేజ్ అంటావు. ఎవరు చెప్పినాడు జగనే ఉన్నాడు 5 నెలల్లో. నువ్వు పక్కా ఖచ్చితంగా చెప్తున్నావు అయితే. నువ్వు తాగిపోతానే వాడు ఎవడని చెప్తాడు జగన్ ఉన్నాడు 5 నెలల్లో అని. ఓకే సరే, నువ్వు కానీ పోతావేం పో 1 నెలల జైలుకి. సరే సరే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. ఆయన నమస్తే. ఏం పేరు? ముస్తఫా. ముస్తఫా. సరే, గవర్నమెంట్ మారింది, ఏమనిపిస్తుంది మీకు? ఏమి అందరూ కోరుకున్నట్లే, గవర్నమెంట్ మారాలని అనుకున్నారు, మారింది. సరే, దానికి కారణం ఏమంటే నాకేమి ఇంజన్ వస్తుంది, నాకు అమ్మఒడి పడింది, 18 వస్తుంది, నాకు అంతా వస్తుంది. నాకు ఇంత ముందు ఇంటర్వ్యూ చేసిరి, ఇంకా గెలిచిన ముందునే ఇంకా అడిగింది. నేను చెప్పినాను, నాకేం పథకాలు నాకు వస్తున్నాయి, నాకేం బాగానే రాని వాళ్ళకి ఇప్పుడు నాకేం వస్తున్నాయి. ఇప్పుడు ఇతను చూడు, ఇతనికి ఇల్లు లేదు, పింఛన్ లేదు, ఇతనికి ఏంది లేదు. ఇట్లా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకేం బాగుంది, నాకు వస్తా, నా బాగుంది. నాకు అతనికి ఇట్లా 10 మంది ఉన్నారు. ఇది నాకు కూడా ఇంత ముందు ఇంటర్వ్యూ చేసాను, అదే మాట అడిగినాను. అప్పుడు అడిగిన నాకు ఇక్కడ బీజేపీ గెలుస్తుందని చెప్పి. ఇప్పుడు కొత్త గుర్తు ఎవరు తెలియదు, కష్టమే గుర్తు రావాలంటే కొంచెం కష్టమే, కొంచెం చెప్పి చెప్తున్నాము. మళ్ళీ వాళ్ళు ఏమన్నా క్వశ్చన్ చేశారు, ఏమని బీజేపీకి ఇండిపెండెంట్ గా సూర్యుని నిలబెడతామని అడిగిరి. ఇప్పుడు బీజేపీ అక్కడ ఉన్నాడు, సూర్యుని నిలబెడక లేదు. ఏమి సత్యం ఇళ్ళ గెలిపోవటం అనేది ఎందుకు కొత్త గుర్తు కాబట్టి కొంచెం కష్టమే. అతను చెప్పినాడు శ్రీరాములు, గుర్తు కొత్తదే, గుర్తు కొత్తదే, కాకపోతే గుర్తు ఒకటి కొత్తది, అన్ని పాతవే. అంటే అన్ని టీడీ పెట్టుంటే అట్లే, కాబట్టి గుర్తు ఒకటి మారింది వాళ్ళు చెప్పిన వాళ్ళు. దాని గురించి జనం వేస్తారు ఏం లేదు, అది ఏం జరిగిందో ఎవరి మనసులో ఏముందో. కాకపోతే మనం ఏమంటే ఇక్కడ మనకి అంత లేబర్స్ ఉన్నారు ఇక్కడంతా, ఇక్కడ అన్న క్యాంటీన్ కావాలని కోరుకుంటాను. ఇది కాదు, ఎవరు కానీ అన్న క్యాంటీన్ కానీ ఇంకో క్యాంటీన్ అది కానీ, ఎందుకంటే అంత వర్కర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడంతా. వాళ్ళకి ఏదో తినడానికి ఏదో అట్లా వాళ్ళు కోరు, ఇట్లా పొలం ఉన్నారు, కూలర్ ఉన్నారు, సర్కిల్ అంతా ఇక్కడ ఇట్లా వాళ్ళు చేస్తే మంచి రాజధాని. అభివృద్ధి లేదు, అభివృద్ధి లేని తర్వాత ఉతుకులు పడేది గ్యారెంటీనే. అది ఎవరైనా కానీ సరే, కూలోడైనా సరే,
ఉద్యోగస్తులైనా సరే ఎవరైనా సరే వాళ్ళకి ఇబ్బందులు కలిగితే ప్రజలే తిరగబడతారు. అదే త్రిపడి ఇదే ఇది త్రిపడి అంటే కొత్తదేం కాదు, ఇదే రోడ్డు కన్నా ఓటు గొప్పదంట. రోడ్డు కన్నా ఇప్పుడు నేను కత్తు పట్ల కలర్ పట్లే ఊరికి ఒక ఓటుతో బటన్ ఏం చేసింది కొట్టాడే అవసరం లే, ఇదే మన శక్తి మనకి కాదు. అందరూ ఏమంటున్నారంటే జగన్ ఇవన్నీ చూడట్లే, రోడ్లు బాగున్నాయి ఇవి బాగున్నాయా లేదా అనేసి ఏం చూడలేదు, నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను నాకు ఓట్లేస్తారనేసి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడైనా రియలైజ్ అవుతాడా, అరే నేను చేయాల్సింది సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, రోడ్లు వేయించాలి, ఉద్యోగాలు ఇప్పించాలి. దారిలో పోతే పైకి లేస్తాడు. ఇదే మనం మనల్ని ఇట్లే పెట్టుకుంటే ఇంకా పోతాలు అంటారు. మీకు ఇంకోటి ఏమంటే రాయలసీమలో ఎప్పుడు జగన్ క్లీన్ స్వీప్ చేస్తా ఉన్నాడు. 10కి 10 కడపలో, కర్నూలులో 10కి 10, 14కి 14, అనంతపూర్లో 10కి 10 కాకపోయినా కానీ ఓ 3, 4, 6 సీట్ల వరకు గెలుచుకునేవాడు అనమాట. ఈసారి మాత్రం రాయలసీమ మొత్తంలో అసలు ఏమి సీట్స్ లేవు. దీనికి రీజన్ ఏమైంటది? రెడ్లందరూ ఆయనకి దూరం అయిపోయినారా? ప్రజలే దూరం అయిపోయినారా? ఓకే, ఇవన్నీ తెలుసుకొని నెక్స్ట్ టైం ఏమన్నా మళ్ళీ పైకి లేసే అవకాశం ఉందా? చాలా కష్టం. ప్రతి ఇంటికాడికి పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళకు కార్యకర్తలు కానీ లేకపోతే లీడర్లు కానీ ఎవరినైనా కానీ కార్యకర్తలకు కష్ట సుఖాలు తెచ్చుకుని వాళ్ళకి కొంత ఆదరణ చేస్తే, అదే భరోసా ఇస్తే మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చేయలేకపోతే ఇదే పరిస్థితి వాళ్ళకి 11 వాళ్ళకి మళ్ళీ 6 వస్తాయి. తెలుసుకొని వాళ్ళకి 11 వైఎస్ఆర్ ప్రభుత్వంలో 10 సార్లు ఇంటి స్థలాన్ని పెట్టుకున్నా, నాకు స్థలం వచ్చిండేది లేదు, ఇంజనీర్ లేదు, భీమ్ కార్డు లేదు, ఏంది లేదు. ఇది కూడా వాలంటీర్లు ఏం చేస్తారు, వాలంటీర్లు లక్షణంగా ఉన్న సచివాలయం లేకపోతారు, తీరా దగ్గర పోయినప్పుడు చేతులెత్తారు. ఇప్పుడు జగన్ కి పెద్దగా వెన్నుపోటు పొడిచింది వాలంటీర్లు, సచివాలయం ఎంప్లాయీసే. తెలుసా? తెలుసు కదా. వాళ్ళకి చంద్రబాబు 10,000 ఇస్తాననేసరికి మొత్తం అందరూ ఆయన గుద్దారు. ఏమంటారు? వాళ్ళకి గుద్దినారు. మరి ఇంకోటి ఏమంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవ్వడం అనేది చిన్న మాట కాదు. ఇప్పుడు చంద్రబాబు ఏమంటున్నాడంటే 4,000 పింఛను ఈ జూలైలో 1వ తారీఖు 7,000 ఇస్తారంట. అంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 7,000 ఇస్తా అంటున్నారు. మళ్ళీ గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు సంవత్సరానికి 3. 8 ఏళ్ళు దాటిన అమ్మాయిలకి 1,500 ఎంతో ఇస్తా అన్నారు. ఇవన్నీ అవుతాయా? అభివృద్ధి కంపెనీలు వస్తే అభివృద్ధి అవుతాయి, కంపెనీ లేకపోతే మళ్ళీ జగన్ లేస్తాడు. కాదు, కంపెనీలు వెంటనే వచ్చాయి కదా, కనీసం ఒక 10 ఏళ్ళన్నా పడతాయి కదా మనకి. ఇది కూడా ఉడుదొడుకులతో పైకి రావాల్సిందే, డైరెక్ట్ గా రమ్మంటే ఏం కావు. సరే, మొత్తానికి అందరూ కలిసి చంద్రబాబుని గెలిపించాడు. ఈసారి అన్ని మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. జరగాలని అందరూ కోరుకుంటారు. ఇవన్నీ ఇస్తే ఉంటాడు, ఇవన్నీ ఇలేదు అనుకో, ఇదే 13 వచ్చినాయి, అతను 6 వస్తాయి మళ్ళా. అది అన్ని ఇస్తే చెప్పింది ఇస్తే ఎవరు పట్టించుకోరు. ఇస్తానని చెప్పి ఇకపోతే ఏమవుతుంది, వీళ్ళు అడుగుతారు కదా, మరి ప్రతి వీళ్ళు అడుగుతారు కదా, ఏం పోయి ఎవరు ఊరుకుంటారేమి, మేము అడగమా, ఇది జనం ఎవరు అడగరా, ఇస్తే ఏం లేదా, ఇవి ఉంటే అడుగుతారు. ఏదో చేయలే కదా, 5 దాన్ని సంతకం చేస్తున్నాడు, 5 దానిలో ఓటు చేసిన పోలేదు. ఏం లేదు, అది చెప్పినట్ల ఫస్ట్ సారే 7,000 పింఛను వచ్చే నెలలకే, అది 3,000, ఇది 4,000, 7,000 ఇలేదు అనుకో, ఏం అడుగుతారు, ఇతను అంతేనప్ప. జగన్ ఏమి చెప్పా, ఫస్ట్ 3,000 చెప్పి 2,000 ఇచ్చా, 2,500 పెంచుకుంటూ వచ్చా, ఇప్పుడు ఇస్తాను అనుకున్నారు. ఇకపోతే ఇతనికి అదే ఎవరికి తప్పదు, ఎవరికి చేసిపోతే అతను తెలుసుకోవాలి నా కింద వాళ్ళు ఏం చేస్తారు, నేనేం చేస్తాను. ఇప్పుడు ఓడిపోయిన కారణం ఎత్తుకుంటే తెలుస్తుంది. అతను మేము ఓడిచినామంటే మేము ఓడిచిన కారణం తెలుసుకోవాలి కదా, ఎందుకు ఓడిచినారు, నాకు ఈ ఊరు అని ఊరు తిరిగేవని. అతను 40 దినాల్లో అతను ఎక్కడి నుంచి వచ్చినాడు, ఏ ఊరు నాకు తెలుసు, 40 దినాల్లో అతను కిలికైనా అంటే అతను అది గ్యారెంటీ అండి. ఇది ఒకవేళ పాత మనిషికి నిలబడినా గెలిచినా కానీ దానికి పట్టించుకొని నేను ఇతను 40 దినాల్లో ఇతను టర్న్ చేశానంటే అది యాడ తప్పు జరిగిందని అతనికి అర్థం కాలే, ఏం జగన్ అర్థం కాలే. కేదిరెడ్డి కూడా ఏం చెప్తున్నా అంటే ఆ పర్సన్ ఆయనకి ఏ రోడ్డు ఎక్కడుందో కూడా తెలియదు, అలాంటి వాళ్ళని గెలిపించినారు అనేసి. 100% కేదిరెడ్డినే గెలిచాల్సిందే. అది ఏం జరిగిందో ఏం లేదో తెలియదు. జనాలు మార్పు కోరుకున్నారు. ఒకసారి చూసారు, ఇతను చూసారు, ప్రతి ఒక్కరు చూసారు, ఒకసారి చూస్తారు. ప్రతి ఒక్కరు అనుకోవడం కూడా కేదిరెడ్డిని గెలుస్తాడని మాకు ఫుల్ ధీమా. అది ఎట్లా జరిగిందో ఏమి లేదనేది అది మనుషుల్లో మార్పు. అది ఏమి అది ట్యాంపరింగ్ అంట, అదంతా ఆపద, అది ఏ పని కాదు, అందులో ఊరికి అనుకోవాల్సింది కానీ అదేం కాదు. జనాలు మార్పు కోరుకున్నారు, మారినారు అంతవరకే. మంచి జరిగితే వాడు చెప్పుకోడు, చెడు జరుగుతుంటే వాడు 10 మంది చెప్పుకుంటాడు, నా మంచి జరిగింది ఎవరు చెప్పుకోను. నేను చెడు జరిగితే నాకు అట్లా చేస్తున్నాడు, నాకు అట్లా 10 మంది చేస్తారు. చెడు పాకి ఇట్లా అయింది. సరే అన్న, థ్యాంక్స్. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఆయన నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు ముత్యాల. టీడీపీ వచ్చింది, ఏం పరిస్థితి, ఎట్లా అనిపిస్తుంది? కూటమి గెలిచింది,
ప్రజలంతా వారు వన్ సైడ్ గా చేశారు. మంచి అయితే జగన్మోహన్ రెడ్డి వరకు అయితే బాగా చేశాడు. కాదు మరి ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణాలు ఏంటి అసలు? దారుణంగా ఓడిపోవడానికి కారణం అంటే ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టినారు అనమాట. ఆ ప్రభుత్వంలో నాయకులు అయితే ఏం లేదు, అక్కడ వచ్చే చేనేత కార్మికులకు గాని బాగా చేశారు. 24,000 ఇచ్చారు చేనేత కార్మికులకి, రైతు భరోసా ఇచ్చారు, అన్ని ఇచ్చారు. నాయకులు అయితే పల్లె వాతావరణానికి వస్తే ఇక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి ఈ నాయకులను బట్టి ప్రజలు అసూతి చెందినారనా. ఆ నాయకులతో ఆయన కేతిరెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ నాయకుల ద్వారా వాళ్ళకి ఎబ్బెట్టు వచ్చింది. కాదు కేతిరెడ్డి ఏమన్నా మంచి పనులు చేసినా? మంచి పనులు, హాయ్ గుడ్ మార్నింగ్ ద్వారా వస్తాడా మీ దగ్గరికి? అంతా వచ్చినాడు, కానీ ఎందుకు ఇంత ఘోరంగా వచ్చాడు? సరే నాదే భూమి సమస్య వచ్చింది అనుకో, చెప్పేకపోయినా అనుకో, ఏం సమస్య అన్నాడు కానీ దాని లోతు వరకు పోయింది లేదు. వేరే వాళ్ళకి ఒప్పచెప్పినాడు, వాళ్ళు ఏం చేసిండేది లేదు, పెట్టిండేదేం లేదు. వచ్చాకేమో ఇంటి వరకు వచ్చాడు, అదేం చేసినా పెట్టిండేదేం లేదు. అన్ని సమస్యలు ఏడాడు నిలిచిపోయినాయి. ఒక భూమి సమస్య గానీ, ఒక ఏదైనా గానీ పెండింగ్, అట్లా అన్ని నాటకపోయి ఆయన అట్లా నాటకపోయి ఆయనకి చెడ్డ పేరు తెచ్చినారు వీళ్ళు నాయకులు. కాదు ఇప్పుడు జగన్ ఓడిపోయిన దానికి ప్రజలందరూ ఇప్పుడు గెలిచిన తర్వాత 5 కారణాలు చెప్తున్నారు. ఒకటి వచ్చి మందు, రోడ్లు, ఈ పథకాలు అలా ఇవ్వడం, ఇంకోటి జాబు, ఇంకోటి అమరావతి. ఇంతేనా? కరెక్టేనా? కరెక్ట్ అంటే అమరావతి అంటే అప్పటికే లేదు, 3 రాజధానులు ఆయన కూడా డెవలప్మెంట్ చేయాలనుకున్నాడు జగన్ కూడా, అది కూడా మంచిదే కదా. ఇప్పుడు అమరావతి అంటారు, అక్కడ వీళ్ళంతా కొమ్మళ్ళు వాళ్ళ కులస్తులంతా భూములు కొన్నారంటారు, అది ఎంతవరకు అయితే మనకైతే తెలియదు అంటారు. ఆ ప్రజల్లోకి తీసుకుపోయేది వచ్చి అమరావతి బాగా చేస్తే అక్కడ మాత్రమే బాగుపడతారని జగన్మోహన్ రెడ్డి భావించి 3 రాజధానులు చేస్తే బాగుంటుందని ఆయన ఆలోచన చేయినందువల్ల ఇట్లా జరిగింది. అదే ఇప్పుడు చదువుకున్న పిల్లలందరికీ జాబులు లేవు కదా, వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కదా, ఇలాంటి వాళ్ళందరూ మారడం వల్లే కదా. మారడం వల్ల అంటే ఇక్కడ లోకల్ గా వచ్చేసి పని లేని వాళ్ళకి పని కల్పించినాడు, హెల్పేర్స్ అని పెట్టేసి అమ్మఒడి, చేయూత, మొత్తం చేనేత కార్మికులకి అందరూ తింటాండ్రి. ఇప్పుడు ఏమి ఇస్తారో ఏం కదా, వీళ్ళు ఏం వచ్చారు చేనేత కార్మికులకు సాయం చేస్తారో లేదో చెప్పిందిలే. చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు, ధర్మారం నియోజకవర్గం వచ్చి చేనేత కార్మికుల మీద ఆధారపడింది. అట్లా ఆధారపడింది. వాళ్ళు మందు తాగాలంటే కష్టపడిన వాళ్ళు సాయంత్రం పోతే మందు తాగకపోతే ఇవి వేరేటి ఉంటాయని ఆరోగ్యం చెడిపోయిందని అదొక మైనస్ పాయింట్ గా భావిస్తారు మనం మేమైతే. అంతే. ఇప్పుడు చంద్రబాబు వస్తాడు కాబట్టి అన్ని మారుస్తారు అనుకుంటున్నారా? ఏమో అవి చెప్పలేము, మారుస్తాడు, ఇవన్నీ చేయలే కదా డెవలప్మెంట్. ఆయన ఏమో చెప్పాడు ప్రత్యేక హోదాను ఇది డిఎస్ ఇస్తా అన్నాడు, సంతకం పెట్టేశాడు కదా. సంతకం పెట్టినాడు లేదా మళ్ళీ 2.5 సంవత్సరం జరగదానా, అది అవుతుంది ప్రాసెస్. 2.5 సంవత్సరం వరకు ఆయన ఏం చేయలేడు. అవును, ఇవన్నీ బూడ్చుకోవాలి కదా. అవునవును, చేయలేడు. కాకపోతే ఇప్పుడు ఉండే వాళ్ళని ఓడగొట్టినారు కాబట్టి ప్రజల మనసులో మారినారు. కాదు ఇంకా జగన్ ఇంత దారుణంగా ఓడిపోయినాడు, పుంజుకుంటాడు ఏమన్నా వచ్చేసరికి? వస్తాడంట. కాదు మరి 11 అంటే మరి చాలా వీళ్ళు కానీ 20 కదా అప్పుడు వీళ్ళు పుంజుకోవాలి. ప్రజల మనసు మారాల, నాయకులు కాదు. ప్రజల మనసు మారితే ఏ నాయకుడు కుక్క నిలబెట్టినా గెలుస్తుంది. అంతేనా? అంతే. ఓకే, మీకు ఇక్కడ హిందూపురం దగ్గర కదా, దగ్గర 40 ఏళ్ళ నుంచి వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారు? ఎవరు? టీడీపీ పార్టీని ఎందుకు గెలుస్తున్నారు? బీసీ వర్గం అనేసి అక్కడ ఎక్కువ ఉంది. బీసీ వర్గం కురవ, గొల్ల వీళ్ళు వచ్చేసి ఓసీ వర్గం తక్కువ ఉంది. ఎందుకంటే ఓసీ వర్గం వీళ్ళు మనం అనదొక్కుతారేమని చెప్పి వాళ్ళనే గెలిపించుకుంటారు. 5 ఏళ్ళ నుంచి అక్కడ 20 ఏళ్ళ నుంచి అదే వస్తారు. సరే, ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి మంచి పొజిషన్ లోకి ఎంటర్ అయినాడు. 27 కొట్టాడు. ఆయన చేస్తే మంచి. ఇప్పుడు సినిమాలో చూపించినట్లుగా జీవితంలో చూపించే కాదు కదా, చెయ్యాలా. చేస్తే 21 కాదు, రేపు 81 అని తెప్పిస్తాం ప్రజలము. ఇంకా ఇప్పుడు చంద్రబాబుకి ఏమో వయసు అయిపోతుంది, వచ్చేసరికి ఏంటి లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎవరికి అవకాశాలు సీఎం అవడానికి? సీఎం అవడానికి అంటే ఆయనకు ఉంది కదా, చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, లేనప్పుడు కదా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, డెసిషన్ తీసుకున్నారు. కాదు ఇప్పుడు చాలా మంది జనాలు ఏమంటున్నారంటే వీళ్ళు 2-3 కలిసినారు కాబట్టి బలం లేదు అంటే సపరేట్ గా పోలిస్తే అది కూడా మళ్ళీ జగనే వస్తాడు. అది కూడా కరెక్ట్. జగన్ కి 1,53,00,000 1,23 లక్షల ఓట్లు పడినాయి. వీళ్ళు ముగ్గురికి కలిపి 1,53 పడినాయి. అంటే డివైడ్ చేస్తే వీళ్ళకి తక్కువే కదా. అయినా జగన్ కే బాగా వచ్చింది కదా, అయినా ఆయన బాగా చేశాడు. పరిపాలన మటుకు బాగుంది. బేదా బెక్కి బతుకున్నారు, ఉన్నోని కొట్టినా లేని పెట్టినాడు, అందువల్ల జరిగింది. ఓకే సరే, థ్యాంక్ యూ. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు సీతారామయ్య. సీతారామయ్య, ఏంటి కేతిరెడ్డిని దారుణంగా ఓడించారు, ఏంటి రీజన్ అసలు? అది మాకు అర్థం కాలేదన్న.
ఏదన్నా కాదు, అర్థం కాలేదు కరెక్టే, రీజన్స్ తెలుస్తుంది కదా, ఇంత దారుణంగా ఓడిపోయినా అంటే ఏమై ఉంటది, ఎందుకు ఓడిపోయినాడు అనేసి ఏమన్నా మీకు అర్థమవుతుంది కదా. కేతిరెడ్డి చెప్పాడు కదన్నా, నాకు డైరెక్ట్ సీఎంఓని కలిసాలంటే ఆ సీఎంఓ నన్ను ఆ దగ్గరికి పోనీయలేదు, నన్ను నా బాధని ఎక్స్ప్రెస్ చేయాలని కూడా చెప్పేటందుకు లేదు అని ఆయన ఎక్స్ప్రెస్ చేసి చెప్పాడు. డైరెక్ట్ జగన్ కలిసాలంటే మధ్యలో మీడియేటర్ తీసి ఆయన పర్మిషన్ తీసుకొని పంపించాక 3-4 సార్లు పోయి ఈయనకి పోయి రిటర్న్ వచ్చాడు. కాదు, జగన్ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణం జగనే అనేసి మీరు అనుకుంటున్నారా? అంతే కదా మరి, మాకి అంతేనా? వాస్తవం జగన్ వల్లే, జగన్ వల్లే జగన్ ఓడిపోయినాడు. అంతే. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిస్తే కేసీఆర్ ఏమైపోయాడు, వాడిని కలసాలంటే వాడు పెద్ద పుడింగ్. మనం వేసుకుంటేనే కదా కేసీఆర్ కూడా అది. ఆయన కలసాలంటే కూడా ఆయన జగన్ కలసాలంటే కూడా ఫ్రీడమ్ ఉండాలి. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీడమ్ లేకపోతే ప్రజల మనుషులు ఎవడిపోతారు. ఎమ్మెల్యే పోయేటప్పుడు ఇంటర్వ్యూ ఏం చెప్పాడు, సీఎంఓలు కలిసేకి 4-5 సార్లు పోయి ఈయనకి వచ్చాను నేను అన్నాడు కేతిరెడ్డి. జగన్ ఓడిపోవడానికి కారణాలు ఒక 5 చెప్తున్నారు అందరు ప్రజలు. ఇప్పుడు ఓట్లు గెలిచిపోయిన తర్వాత టీడీపీ వాళ్ళు నార్మల్ గా పబ్లిక్ లోకి వెళ్తా అంటే చెప్పేది ఏమంటే, ఒకటి మద్యపాన నిషేధం, ఇంకోటి వచ్చి రాజధాని, ఇంకోటి వచ్చి రోడ్లు, ఇంకోటి ఉద్యోగాలు, ప్లస్ పబ్లిక్ ఇంటరాక్షన్ లేదు అని చెప్తున్నారు. అది వాస్తవమే, నిజమే. ఇలానే ఉంటే ఇదే మిగతా అన్ని సంక్షేమాలు అంటే అభివృద్ధి అంటే అందరు అభివృద్ధి ఏమో కానీ సంక్షేమాలు అయితే ప్రతి ఇంటికి అందినాయి. అది వచ్చినాయి. ప్రతి ఈ కులం చూడలే, మతం చూడలే, ఏం చూడకుండా ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఇచ్చాడు. ఈ టీడీపీనా, కాంగ్రెస్, వైఎస్ఆర్ అని ఎవరేం చూడలే కానీ ఇచ్చాడు. అయితే ఏ రాష్ట్రంలో ఎవరు ఓడిపోయినా కూడా కేతిరెడ్డి ఓడిపోతారని ఎవరు ఊహించలే. అసలు ఆయన ఓడిపోవడమే అందరికి షాకింగ్ లో ఉన్నారు ఇప్పటికి. తెలుసో తెలీదు, గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేసి ఉంది కదా, ఫస్ట్ టైం ఒక మన స్టేట్ లోనే అలాంటి రూట్ ఎవరు ఎంచుకోలేదు అసలు. పొద్దున్నే పోయేసి అందరి దగ్గరికి వెళ్ళి కలవడము, ప్రజల యోగక్షేమాలు తెలుసుకోవడాలు, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే హెల్ప్ చేయడాలు, ఇవన్నీ ఎవరు చేయలేదు. కానీ అలాంటి ఆయనే ఓడిపోయినాడంటే గమ్మున ఇంట్లో ఉండి జగన్ హ్యాపీగా తాపీగా ఉండి ఆయన ఓడిపోయినాడంటే పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కాబట్టి నెక్స్ట్ టైం అన్న ఎవరు పరిపాలన బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు ప్రజలు. మనం ఏం చేసినా వాళ్ళ నాడి మనం చెప్పలేము. వీరికి మంచి అనిపించానుకో సత్యకుమార్ని ఎంచుకుంటారు. ఈయన మంచి చేయలేకపోతే మళ్ళీ వచ్చే కేతిరెడ్డి అయినా. మీకేమనిపిస్తుంది, ధర్మవరంలో కేతిరెడ్డి ఏమైనా చేసినాడా? మంచి పని చేసినాడు కదా మరి. ఏం చేశాడు? ఎన్ని కాలనీలు ఇచ్చాడు, ఎంతమందికి ఇళ్ళకి ఇచ్చాడు. పేదలందరూ ప్రతి ఒక్కరి ఇప్పుడు నువ్వు సచివాలయం పోయి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే స్పాట్ లో క్లియర్ చేసేసాడు. కానీ రోడ్లు లేవు కదా మెయిన్. అది ఈయన చేతుల్లో పని కాదు కదా, పై నుంచి రావాలి, జగన్ చేయాల్సిన పని కదా. ఈయన పోయి అడుగుతున్నాడు, సార్ మాకు రోడ్లు లేవు, మాకు రోడ్లు వేద్దాం సార్ అని. అక్కడ సీఎంఓని కలిసేకే లేదు ఆయన, ఎమ్మెల్యేకే లేనప్పుడు ఇంకేం చేస్తాడు ఆయన. ఈయన చేసేదంతా చేశాడు పమ్ము. ఆయన ప్రజలే నిత్యం, ప్రజలే. అది వాడుకు వాస్తవమే. ఇక్కడ ఎవరు లేరు, ప్రతిపక్షం లేరు, నేను ఒక్కరినే ఉండాలనే ఉద్దేశంతో కూడా చేశాడు. ఈ రోజా మన కొడల్లాని దారుణంగా ఓడిపోయినారు కదా, వాళ్ళు ఓడిపోవాల్సిందే. వాళ్ళు కూడా మెయిన్ రీజన్ అనేసి వాళ్ళ బూతులకి ఓడిపోవాల్సిందే. వాళ్ళే చట్టసభల్లో అటువంటి వాళ్ళు ఉంటే ప్రజలకు ఏ సందేశం ఇస్తారు, స్టూడెంట్స్కి ఏమి ఇస్తారు, వాడు మాట్లాడుతాడు నాని ఏంది భాష. అది 2014లో కూడా ఈ బొండా ఉమా వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో ఇలానే మాట్లాడినారు, గుర్తుందా మీకు? గుర్తుంది, ప్రతి అసెంబ్లీ సెషన్ చూస్తాను. మరి వాళ్ళు అలా చేసినారు, వాళ్ళు ఇంత దారుణంగా మాట్లాడినలే. అసలు ఫ్యామిలీని కించపరిచేటట్టు ఎప్పుడు మాట్లాడలే. ఏమున్నా వ్యక్తిగతంగా ఆయన డైరెక్ట్ అది చేసినాడు కానీ ఇంట్లో వాళ్ళు తీసుకురాలేదు. వీళ్ళు దారుణము. నువ్వు గాజులు వేసుకొని రా రోజు ఏం మాట్లాడి. అందుకోసం అవి కొన్ని రీజన్సే వీళ్ళు చేసేవి. జగన్ కి అవి ఎఫెక్ట్ జరిగింది. 11 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ టైం ఏమైనా పుంజుకుంటాడు జగన్? మరి అభివృద్ధి లేకపోతే ఇక్కడ బాగా చేస్తేనేమో వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ వీళ్ళు బాగా చేయకపోతే నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఇప్పుడు తమిళనాడు ఏమైపోతుంది, మంది కూడా అంతే కదన్నా. అది మీరేమనుకున్నారు? నెక్స్ట్ టైం వస్తే బాగుంటది, ఏమైనా తెలుసుకుంటాడు, జరిగిన తప్పులన్నీ మళ్ళీ తెలుసుకుని ఏమన్నా కొంచెం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడని అనుకుంటున్నాను. అంటే ఇది ఎక్కుతుందంటావా ఈ ఓటమి జగన్ కి? ఈ బాగా చేసిరనుకో వీళ్ళని ఆశీర్వదిస్తారు ప్రజలు, వీళ్ళు బాగా చేయలేదనుకో ఆయన ఆశీర్వదిస్తారు. అంతే కదా, వాస్తవం కదన్నా. మనం మాట్లాడుకోవాల్సింది ఎవరో పార్టీ గురించి కాదు, జనరల్ గా చెప్తున్నాను. మనం ఎవరైతే ప్రజలకు బాగా చేసి నచ్చినట్టు ఉంటారో వాళ్ళే ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. ప్రజలు ఎర్రోలు కాదు. నువ్వు ఎంతన్నా చెప్పు, ఇంటింటికి పోయి నువ్వు 10 లక్షలు ఇచ్చిరా, వాడి మనసులో ఉండి వాడు చేసేస్తాడు లోపలికి పోయి.